బైన్సా పట్టణంలో ముహతోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి నివాసంలో ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి వేతనాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అట్లా రాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 మేము అప్పుడు టెన్త్ కింద తీసుకున్నప్పుడు మీకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి. అది ఇప్పుడు అది అమలు చేయాలని ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఈరోజు ఉండగా ఆశా వర్కర్లకు ప్రతి నెల 28 నుంచి 1వ తారీఖు వరకు మాకు సాలరీలు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు 2 మంత్కి ఒకసారి 3 మంత్కి ఒకసారి ఇట్లా సాలరీస్ చేస్తుండ్రు. టైంకి ఇస్తలేరు. ఆ ఇచ్చే 10,000 కూడా కరెక్ట్ ఫిక్స్డ్ వేతనం కాకుండా పనికి బట్టి పారదర్శకం అనేది ఇస్తుండ్రు. ఆ పనికి బట్టి పారదర్శకం మాకు మాకు టెంట్ కింద వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మీకు ఆశాలకు అంగన్వాడీలకు ప్రతి నెల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, మేము ఆశా వర్కర్లము ప్రతి ఇంటికి డోర్కు ఇంటి ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వాటి గురించి మేము చెప్తాము. కానీ మా గురించి కూడా ఆలోచిస్తలేరు. కరోనా వచ్చినప్పుడు ఎట్లా చేసినామో, మేము సైనికులు బార్డర్ల మీద ఎట్లా చేసినామో మేము ఈ విలేజ్లలో అట్లా చేసినాము. కనీసం మా ఇంటోళ్ళు కూడా మాకు కరోనా పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు మా ఇంటి వాళ్ళు మా ద్వారా కరోనా రావచ్చు అనుకొని మాకు దూరంగా పెట్టిండ్రు. అయినా కానీ మేము ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి పనులు అన్నీ చేసినాము. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మీరు గిట్లా మాకు ఈ 1 మంత్లో 18,000 ఫిక్స్డ్ వేతనం గిట్లా చెల్లిస్తామని నిర్ణయం తీసుకొని చెప్పకపోతే మేము తీసుకునే నిర్ణయాలకు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి పని బంద్ చేసి మేము టెంట్ వేసుకొని కూర్చుంటాం. కాబట్టి మీరు అంతకు ముందే తీసుకుంటారని ఆశిస్తున్నాం. మా ముఠోల్ నియోజకవర్గంలో ఉన్న ఆశా వర్కర్ సోదరులు అందరు నా దగ్గర రావడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వాళ్ళ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఆశా వర్కర్స్ అందరూ స్ట్రైక్ మీద పోయినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్ననాడు నేను 18,000 నాకు ముఖ్యమంత్రిగా చేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 శాలరీ చేస్తా అని బూత్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి కొంత సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే ఆశా వర్కర్స్ అనేది ఎట్టి చాకరీ చేస్తున్నారు. ప్రతి విలేజ్ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు 4-5 వేల జీతాలకు విలేజ్లో డెలివరీ కేసెస్ అనుకోండి, ట్యాబ్లెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు మన జనగణన అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కడుపుకు పెట్టకముందు కడుపు చంపుతున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డికి బుద్ధి రాని ఆశా వర్కర్స్ మీద మీరు శ్రద్ధ వహించి వాళ్ళకి ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో 18,000 శాలరీ ఇస్తా అని ప్రతి నెలలో 1వ తారీఖు శాలరీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను. లేని సూరత్లో ఏదైతే వాళ్ళు 15 డేస్ తర్వాత వాళ్ళు నిరాహార దీక్షకు కానీ మండల ఆఫీస్ ముంగట కూర్చుంటున్నారు. నేను నా భారతీయ జనతా పార్టీ తరఫున మా సోదరి మళ్ళకు అందరికీ పూర్తిగా మద్దతు ఇస్తానని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడిన ఏదైతే హామీ ఇచ్చారో ఆ 18,000 జీతం ఇవ్వాలి, నెలకు 1వ తారీఖు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.